అడగండి, చెప్పండి. సారీ అనిల్ గారు, ఇక్కడ అనిల్ గారు ఒక్క నిమిషం. సో సీఎం మనవడు అనుకుంటా అబ్బాయి, ఐశ్వర్య రాజేష్ సీఎం కూతురు. ఆ ఒడిశా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తారు. ఎవరిని? సీఎం మనవండి ఐశ్వర్య బుల్రాజ్ గారిని కిడ్నాప్ చేస్తే ఆ టైంలో అంటే సీఎం జాబ్. సో మైక్, ఇంకో మైక్ తీసుకోండి. సో అతను సీఎంగా ఉన్నప్పుడు ఏదో ఇష్యూస్ వచ్చి ఆయన జాబ్ వదిలేస్తాడు, వైఫ్ని కూడా వదిలేస్తాడు. మళ్ళీ కొడుకు కోసం వీళ్ళందరూ కలుస్తారు. అప్పుడు ఆమె ఎంప్లాయీగా ఉన్నారు, కాప్గా ఉన్నారు. సో కొడుకుని కనిపెట్టడానికి వీళ్ళంతా ఒక గేము. అందులో లాస్ట్ ఆ లేడీస్కి సంబంధించి సమ్ సెన్సిటివ్ పాయింట్ ఇస్తారనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే 100% ఒక మెసేజ్ ఉంటుంది. అది భగవంత్ కేసరి కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఇది మొత్తం సీఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అనిల్కి ఒక కొత్త స్టోరీ దొరికిందండి, సీక్వెల్ దొరికింది. అండ్ ఇంకోటి, ఇందాక మీరు అన్నట్టు దిల్ రాజు గారికి దీంట్లో ఏం ప్రమోయం లేదు మొత్తం. ఇది అనిల్ నిన్న ఫోన్ చేసి సరే ఇలా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను, ఈ కాన్సెప్ట్ చెప్పాడు. సో చాలా బాగుంది చెయ్యని ఇలా అనుకున్నాం అంతే. నాది దీంట్లో ప్రమేయం లేదు. ప్రమేయం అంటే కుదరదు, గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందే. అనిల్ గారు ఇక్కడ నెక్స్ట్ కదా అనిల్ గారు నెక్స్ట్ కదా ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి సార్. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, ఇలా ఉండేవాడు, ఇలా గంభీరంగా ఇలా ఉండే, ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్తో మీరు వస్తారు. అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీస్గా. మీకు ఐశ్వర్య కాదు ఏమన్నారు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు. ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు. సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు. అలా ఫండ్ నడుస్తుంటుంది. ఆ తర్వాత సీఎం ఏం చేశారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి, అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ రావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాను. కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో. మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి, మీరు గమనించారా లేదో. సంక్రాంతికి వస్తున్నాం 2025, 26, 27 వరకు వచ్చేస్తాయి కథలు. థ్యాంక్ యూ అనిల్ గారు. సార్ మీరు ఎమ్మెల్యే అవుతారనుకుంటే సీఎం అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. అనిల్ గారు పక్కా. అనిల్ గారు ఇక్కడ కీర్తి, నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే కనుక ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అవసరాల శ్రీనివాస్ గారితో స్టార్ట్ అవుతుంది. సో అవసరాల శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లంకి కీ పాయింట్ సాయి కుమార్ గారు. సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది. మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది. అలా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కీర్తి మీ ఫోన్ నంబర్ ఏంటి? చెప్తాను. ప్రొడక్షన్ చూడండి, స్టోరీ డిపార్ట్మెంట్లో పెట్టండి అయ్యా, తీసుకోండి అయ్యా, నోట్ చేసుకోండి. అదే అసలు ఏం చెప్పేస్తున్నా అనిల్, అసలు అందరూ ఎవ్రీబడి వెరీ నైస్. అనిల్ గారు కెన్ ఐ గెస్? యా ప్లీజ్. అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్యరాజ్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట. అంటే విలన్కి అండ్ అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది. చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది. అంటే విలన్కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా స్టాప్ మంచి హీరోనే కదా సార్, చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమవాలిని అండి. సో నాకు నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను.
సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పని అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండటం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ వాళ్ళు అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్తో నువ్వు చెప్పే లోపల మేము జనవరి 14 వచ్చేసింది. Jan 14 రేపే రిలీజ్. ఏంటమ్మా వెరీ గుడ్. అనిల్ గారు చెప్పండి. యాక్చువల్గా రమేష్ గారు, నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి, ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ అంతా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుండొచ్చు, అంటే ఈమెకు సంబంధించి మీనాక్షి. సో ఆయన కూడా ఎక్స్ కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన్ని కేసు డీల్ చేయడానికి పిలిచుండొచ్చు. అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్కు ఆటోమేటిక్గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి ఆమె ఏమన్నా ఇది చేయొచ్చు అండి. ఇలా ఏం చేస్తావే? ఏం చేస్తా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఎవరన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా, చేతులు నరికి మిషన్లో పెడతా. వద్దు. ఓకే వెరీ గుడ్. అనిల్ గారు చాలా అయిపోయింది కథలు. నాకు అన్ని కథలుద్దమ్మా. నాకు ఓకే లాస్ట్ అనిల్ గారు. ఎస్ హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి గారికి అంటే అవసరాల శ్రీనివాసరావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అన్నారు కదా, సో ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఎలాగో వెంకటేష్